Hello everyone, welcome to AKS IAS main section of free initiative. This is Santosh Koka. ఈ రోజు మనం క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీఎస్సీ గ్రూప్ 2 తెలుగు మీడియం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్ కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్ తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ అనేవి నిర్వహించబడతాయి. ఇతర వివరాల కోసం ఈ ఫోన్ నంబర్స్ కి సంప్రదించవచ్చు. సో ఈ రోజు మెయిన్ సెక్షన్ కి సంబంధించి పేపర్ 6 ఆల్రెడీ మనం సెక్షన్ 1 లో 5 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం తీసుకున్నాం. సో సెకండ్ సెక్షన్ లో మొబిలైజేషన్ ఫేజ్ సంబంధించి 5 క్వశ్చన్స్ అయితే ఈ రోజు చూద్దాం. క్వశ్చన్ ఫర్ 29th September 2024. First question is, discuss the consequences of the Jai Andhra movement. How did the 6-point formula of 1973 address the issues raised by the Telangana agitation? సో ఇక్కడ మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ కీవర్డ్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, రైట్? డిస్కస్ అనే క్వశ్చన్ ట్యాగ్, అదేవిధంగా మనకి ఇక్కడ కాన్సిక్వెన్సెస్ అడిగారు ఫస్ట్. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ అనమాట, రైట్, ప్రభావాలు. సో అదేవిధంగా హౌ డిడ్ ద 6-point ఫార్ములా అడ్రస్ ద ఇష్యూస్ రైజ్డ్ బై ద తెలంగాణ అజిటేషన్ అన్నారు. సో ఎంతవరకు అడ్రస్ చేసింది అనేది మనం ఇక్కడ చెప్పాలి, దానికి సంబంధించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, రైట్? సో సింపుల్. సో అయితే ఇక్కడ ఇంట్రడక్షన్లో మనం ఏం రాయాలి? ముఖ్యంగా జై ఆంధ్ర మూవ్మెంట్కి సంబంధించి 1972 నుంచి 73 వరకు ఇది కొనసాగింది కాబట్టి దీనికి సంబంధించి మనం ఇక్కడ జస్ట్ టైమ్ లైన్తో స్టార్ట్ చేస్తున్నాం ఎప్పుడు హిస్టరీకి సంబంధించిన ఆన్సర్స్ రాసేటప్పుడైనా, రైట్? సో ఇక్కడ మేజర్గా సపరేట్ ఆంధ్ర స్టేట్కి సంబంధించి డిమాండ్స్ రెస్పాండింగ్గా ఈ పర్టికులర్ జై ఆంధ్ర మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది అనేది అందరికీ తెలుసు. సో మేజర్గా ప్రైమర్లీ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ రీజియన్స్ అనే వాటి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా ఇక్కడ సింపుల్గా మనం ఇంట్రడక్షన్లో రాస్తాం. అగైన్ 6-point ఫార్ములా అనేది కూడా సింపుల్గా ఒక్క సెంటెన్స్లో దీన్ని జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది కూడా మనం ఇక్కడ టచ్ చేస్తాం, ఎందుకంటే 2 టాపిక్స్ ఇక్కడ కనెక్ట్ చేశారు కాబట్టి, రైట్? సో ఇది 1973లో ఇంట్రడ్యూస్ చేశారు, జస్ట్ మనకి జై ఆంధ్ర మూవ్మెంట్ ఒక పక్క తెలంగాణ అజిటేషన్ రిలేటెడ్గా ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి అనేది, రైట్? సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటే తెలంగాణ అజిటేషన్ 1960ల తరువాతి కాలంలో స్టార్ట్ అయినప్పుడు ఆ తర్వాత మన పీపుల్ తెలంగాణ రీజియన్ సంబంధించి కొంతమంది పీపుల్ డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఫోకస్ ఏరియా తీసుకుని ఈ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956 సంబంధించి కొన్ని ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డిస్సాటిస్ఫాక్షన్గా ఉండడం అనేది చూసాం, రైట్? సో అలాగే అజిటేషన్ అయితే ఒక పక్క తెలంగాణకి సంబంధించి ఉంటే ఒక పక్క కోస్టల్ ఆంధ్ర రాయలసీమకు సంబంధించి మనకి జై ఆంధ్ర మూవ్మెంట్కి సంబంధించి 1972 నుంచి ఈ ఆంధ్ర సపరేట్ స్టేట్కి సంబంధించి కూడా ఈ అజిటేషన్స్ డిమాండ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనేది ఇక్కడ క్లియర్ కట్గా చిన్న బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తాం. ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ ఆన్ ద జై ఆంధ్ర మూవ్మెంట్ ఓన్లీ, రైట్? సో నెక్స్ట్ మనకి బాడీ పార్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ కాన్సిక్వెన్సెస్ అనేవి ఇక్కడ మనం మేజర్గా రాస్తాం. అంటే బాడీ పార్ట్లో మనకి కంపల్సరీ పరిణామాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి అడిగారు కాబట్టి 1 by 1 రాస్తాం. ఫస్ట్ ఇక్కడ మనకి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది మనకి ఏర్పడింది కాబట్టి, రైట్, అది మనం రాస్తాం. అంటే రాజకీయ అస్థిరత అనేది మనకి ఇక్కడ కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది మనకి ఇక్కడ చూసాం. ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి ఇక్కడ కండక్ట్ చేయబడింది, రైట్? ఈ మూవ్మెంట్ అనేది పొలిటికల్ అంట్రెస్ట్గా మనకి స్టేట్లో కనిపించింది కాబట్టి దీనికి సంబంధించి ప్రొటెస్ట్ కావచ్చు, కొన్ని స్ట్రైక్స్ కావచ్చు, ఇవన్నీ జరిగి దానికి పరిపాలనకు సంబంధించిన ఇబ్బంది అయితే కొనసాగింది, రైట్? సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ రీజనల్ డివైడ్స్ అనేవి కూడా, అంటే ప్రాంతీయ విభజనలు కూడా ఇక్కడ మేజర్గా ఎక్కువ అయ్యాయి అనేది కూడా మనం ఈ కాన్సిక్వెన్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ రీజనల్ డివైడ్ అనేది ఒక పక్క తెలంగాణ ఒక పక్క ఆంధ్ర మూవ్మెంట్స్ రిలేటెడ్గా మనకి ఇక్కడ పెరిగాయి అనేది చెప్పుకోవచ్చు. మేజర్గా డిమాండ్ ఏంటి? పొలిటికల్ రికగ్నిషన్ అండ్ ఆటోనమీ, అంటే రాజకీయ స్తబ్దత అనేది వాళ్ళకి కావాలి, అదేవిధంగా రికగ్నిషన్ అనేది కావాలి, దాంతోపాటు స్వయం ప్రతిపత్తి కూడా కావాలనే డిమాండ్తో ముందుకెళ్లారు. సో అదేవిధంగా మనకి ఆర్థిక పరంగా చూసుకున్న ఎకనామిక్ డిస్రప్షన్స్ కూడా జరిగాయి అనేది కూడా ఇక్కడ చెప్పచ్చు. అంటే మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా కలిగాయి. అంటే పర్టికులర్గా మనకి ఇండస్ట్రీ సెక్టర్ అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ భాగంలో చూసుకుంటే ఇవి ఒక పక్క తెలంగాణ ఆంధ్ర స్టేట్స్ సఫర్ అయ్యాయి అనేది చెప్పుకోవచ్చు ఈ స్ట్రైక్స్ పొలిటికల్ ఇబ్బందుల వల్ల, రైట్, టర్మాయిల్ వల్ల, రైట్? సో ఈ కొంత ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ గ్రోత్ స్లో అవ్వడం కూడా మనం చూసాం, రైట్? ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనకి 4th ఇంపార్టెంట్ పాయింట్ మనకి స్ట్రాంగర్ రీజనల్ ఐడెంటిటీ కూడా
పెరిగింది అనేది కూడా చెప్పొచ్చు. అంటే ప్రాంతీయ గుర్తింపు అనేది మనకి మేజర్గా 2 ప్రాంతాల వారికి బలపడింది అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఒక కాన్సిక్వెన్స్. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా క్లియర్ కట్గా మనం చెప్పొచ్చు. ఎస్పెషల్లీ డిమాండ్ ఏదైతే ఉందో సపరేట్ ఆంధ్ర స్టేట్కి సంబంధించి ఎర్లియర్గా యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్కి అపోజిట్గా ఇక్కడ కోస్టల్ ఆంధ్ర ఇంక్లూడ్ అయ్యి దీన్ని ఇంటెన్సిఫై చేశారనమాట, రైట్. సో ఇలాంటివి మనకి 4-5 కాన్సిక్వెన్సెస్ అనేవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్లో ఇచ్చిన 6 పాయింట్ ఫార్ములాని అడ్రస్ చేయాలి. అంటే ఇక్కడ 6 పాయింట్ ఫార్ములా మేజర్గా అన్ని పాయింట్స్ రాయవసరం లేదు. 6 పాయింట్ ఫార్ములా అంటే 6 పాయింట్లు రాయని అవసరం లేదు. ఇక్కడ మేజర్గా ఫోకస్ అనేది ఆస్పెక్ట్స్ మీద పెట్టినా నో ప్రాబ్లం, రైట్. 6 పాయింట్స్ రాసినా నో ప్రాబ్లం, బట్ లెందీ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ మేజర్గా ఆర్గనైజ్ చేసుకోవాలి ఆన్సర్ని ఎస్పెషల్లీ. సో అయితే ఇక్కడ అడ్రస్ ద ఇష్యూస్ రైజ్డ్ బై ద తెలంగాణ అజిటేషన్లో 6 పాయింట్ ఫార్ములా ఏ విధంగా అడ్రస్ చేసింది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ మనకి ముల్కీ రూల్స్ని రద్దు చేయడం అనేది మనం చూసాం, రైట్. సో అది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేజర్గా ఈ మూవ్ ఏదైతే ఉందో 6 పాయింట్ ఫార్ములా అడ్రస్ చేసింది మేజర్గా ఈ ముల్కీ రూల్స్ని రిమూవ్ చేయడం మేజర్ ఉద్దేశం ఏంటంటే ఈ రీజనల్ టెన్షన్ ఏదైతే ఉందో ప్రాంతీయ స్తబ్దత ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా తెలంగాణ ఆంధ్ర రీజియన్స్ సంబంధించి తగ్గించడానికి ఇది మేజర్గా రిమూవ్ చేసింది అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్తాం. అదొక అడ్రస్ చేసింది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ కూడా ఇక్కడ క్రియేట్ చేసింది. రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఆర్డీబీస్ అంటే ప్రాంతీయ అభివృద్ధి బోర్డులు అనేవి ఇక్కడ సపరేట్గా రిలీజ్. అంటే తెలంగాణకు ఒకటి, రాయలసీమకు ఒకటి, కోస్టల్ ఆంధ్రకు ఒకటి, ఇలా సపరేట్ చేసి కూడా క్రియేట్ చేసింది. ఇది మేజర్గా ఈక్విటబుల్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ రిసోర్సెస్ సంబంధించి అంటే అక్కడ ఉన్న వనరులకు సంబంధించి లేదా నిధులకు సంబంధించి సమానంగా కేటాయింపులకు సంబంధించి ఇది డివైడ్ చేసింది అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడచ్చు. ఎందుకంటే ఇక్కడ మేజర్గా లోకల్ క్యాండిడేట్ సిస్టమ్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ ఈ ఒక ఫార్ములా అనేది మేజర్గా రిప్రజెంటేషన్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అన్ని రీజియన్స్కి లోకల్ క్యాండిడేట్ సిస్టమ్ని క్రియేట్ చేసే విధంగా ఇది ఒక దిశానిర్దేశం ఇచ్చింది. అందులో ముఖ్యంగా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ పరంగా గిర్గ్లానీ రిపోర్ట్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. గిర్గ్లానీ రిపోర్ట్ 2001కి సంబంధించి దాన్ని మనం లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్పెషల్ ఫోకస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేయాలనేది కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిలేటెడ్గా కూడా ఇక్కడ మాట్లాడారు. ముఖ్యంగా న్యూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ డెవలప్డ్ రీజియన్లో ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఇంకో ఫార్ములా అయితే ఫోకస్ చేసింది. అది ఇక్కడ న్యూ యూనివర్సిటీస్ అండ్ టెక్నికల్ కాలేజెస్ కూడా తెలంగాణ పోస్ట్ 1973కి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం ఎడ్యుకేషన్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం మెజర్ చేయడం అనేది ఇక్కడ జరిగింది, రైట్. సో ఇవి మేజర్గా. దీంతోపాటు మనకి డీసెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన పరంగా కూడా వికేంద్రీకరణ పాలనకు సంబంధించి కూడా ఒక ఫార్ములా అయితే ఫోకస్ చేసింది. మేజర్గా ఇది వాళ్ళకి ఎక్కువ స్వయం ప్రతిపత్తి అంటే మోర్ అటానమీ ఆ రీజియన్స్కి ఇవ్వడానికి ప్రయత్నించింది, ఎంకరేజ్ చేసింది ఒక ఫార్ములా. సో ఇలా మనకి 5 or 6 ఇంపార్టెంట్ థీమ్స్ మనం తీసుకొని దీన్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేసరికి ఇక్కడ ముగింపు దిశగా మనం మాట్లాడాలంటే 6 పాయింట్ ఫార్ములా మేజర్గా ఈ ఫార్ములా గ్రౌండ్ వర్క్ అనేది బ్యాలెన్స్డ్ అప్రోచ్తో రీజనల్ డెవలప్మెంట్ కావచ్చు, పొలిటికల్ రిప్రజెంటేషన్ కావచ్చు చేసినప్పటికీ కొంత వాళ్ళ పర్మనెంట్ సొల్యూషన్స్ ఏవైతే తెలంగాణకు సంబంధించి కన్సర్న్స్ ఉన్నాయో డిమాండ్స్ సంబంధించి దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయలేకపోయింది అనేది మనం ఇక్కడ చెప్పచ్చు. అంటే ఇవి రిమైన్ రిలవెంట్ అంటే స్టిల్ పొలిటికల్ ఫినామినాన్లో ఇప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ పొలిటికల్ ప్రజెంట్ సిచ్యువేషన్ని కనెక్ట్ చేయొచ్చు, రైట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఇక్కడ. సో దీనికి సంబంధించి అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మనం ఇక్కడ డిస్కస్ చేసాం. అయితే ఈరోజు రాసిన ఆన్సర్స్ సంబంధించి చూసుకుంటే ఇది హస్నుద్దీన్ రాశారు. ఇందులో ముఖ్యంగా స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి స్టార్ట్ చేసుకున్నారు. సో వెరీ గుడ్. సో గుడ్ ఇంట్రడక్షన్. సో మనకి ముల్కీల సడలింపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు 1972 అక్టోబర్లో కొట్టివేస్తూ ఈ ముల్కీ నిబంధనల ఆధారంగా ఎలా స్టార్ట్ అయింది జయ ఆంధ్ర మూవ్మెంట్ అనేది కూడా ఇక్కడ తీసుకొచ్చారు. నెక్స్ట్ దీనికి కారణాలు కూడా రాశారు. సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి కావచ్చు లేదా మనకి ఆంధ్ర పాలకులకు సంబంధించి ఇక్కడ మేజర్గా
అడ్రస్ చేశారు. రాజకీయ నాయకుల దుష్ప్రచారానికి సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. నెక్స్ట్ జై ఆంధ్ర ఉద్యమ పరిణామాలు కూడా రాశారు. అంటే కనెక్టివిటీ పాయింట్గా ఎందుకు జరిగిందనే బ్యాక్గ్రౌండ్ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేశారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ కోస్తాంధ్రలో నిరసనలు రాస్తా రోకోలు అనేది కాన్సిక్వెన్స్గా చెప్పారు. నెక్స్ట్ పివి నరసింహరావు ముఖ్యమంత్రి పదవి రాజీనామాకు సంబంధించి కూడా ఇక్కడ మేజర్గా ఇంక్లూడ్ చేసుకున్నారు. ముల్కీ నిబంధనల సడలింపు కోసం ప్రయత్నించారు, లేకపోతే రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు, విద్యాలయాల్లో రిజర్వేషన్ రద్దు అపోహలకు సంబంధించి కూడా ఇది మన కాన్సిక్వెన్సెస్ ఫేసింగ్లో చెప్పారు. అంటే పర్యవసానాలు కావచ్చు, 1972 సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు, హైకోర్టు తీర్పు కావచ్చు, దానికి సంబంధించిన జై ఆంధ్ర ఉద్యమం 6 పాయింట్ ఫార్ములా, ఇది ఒక కాన్సిక్వెన్స్ క్రోనలాజికల్ ఆర్డర్ అనేది ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ రూపంలో చూపించారు. వెరీ గుడ్. ఇవి ఒక వాల్యూ యాడెడ్ పాయింట్గా ఇక్కడ మనం చెప్పచ్చు. వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి అక్టోబర్ 1973 6 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో అది ఇక్కడ లింక్ చేసుకున్నారు. కోస్తాంధ్ర 1, 2, 3 అని, రాయలసీమ 4, తెలంగాణ 5, 6 సంబంధించి అనేది కూడా క్లియర్ కట్గా ఇక్కడ 6 జోన్లకి సంబంధించి విభజించడం కూడా చెప్పారు. స్థానిక ఉద్యోగాల్లో ముల్కీ నిబంధనలు కనీసం 4 సంవత్సరాల వరకు సడలింపు, జిల్లా స్థాయి లేడీస్ కంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు 20% రిజర్వేషన్ స్థానికులకు వర్తిస్తుందని, జిల్లా స్థాయి జోన్ల కేడర్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కోస్తాంధ్ర పోలీసు బలగాల మోహరింపుకు సంబంధించి హైదరాబాద్లో 1977 వరకు, తెలంగాణ ప్రాంతాల్లో 1970 వరకు పొడిగింపని, ఈ 6 పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. అయితే జై ఆంధ్ర ఉద్యమం 1969లో 8 పాయింట్ అంశాలను కాలరాస్తూ 6 పాయింట్ ఫామ్లో తెలంగాణ ప్రాంత స్థానికులకు శాపంగా, లాభాలు లేనిగా ఇక్కడ ఆంధ్ర వారికి ప్రమోషన్లు, బదిలీలు, రిజర్వేషన్ ద్వారా మరొకసారి తెలంగాణకు ద్రోహంగా మిగిలింది అనేది ఇక్కడ జస్ట్ నెక్స్ట్ డెవలప్మెంట్, అంటే దానికి సంబంధించిన కాన్సిక్వెన్స్ వైజ్ రాశారనమాట. వెరీ గుడ్. వెరీ గుడ్ కంక్లూజన్. సో ఇంకా చేయాల్సి ఉంది అనేది ఇక్కడ ప్రస్తావించారు. హోలిస్టిక్గా చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ రిలేటెడ్గా మనకి ఇక్కడ 6 పాయింట్ ఫార్ములాను కూడా టచ్ చేస్తూ మనం లింక్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ మనకి మేజర్గా ఇంపార్టెంట్. సో ఒక జై ఆంధ్ర మూమెంట్కి ఒక 2 లైన్స్ అండ్ 6 పాయింట్ ఫార్ములాకి ఒక 2 లైన్స్ రిలేటెడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. రైట్. సో అదర్ దెన్ దట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి కంపల్సరీ ఇక్కడ మిస్ అయ్యాను. రిపోర్ట్ రిలేటెడ్గా మనకి తర్వాత జరిగిన పరిమాణాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మనకి లోకల్ క్యాండిడేట్ సిస్టమ్కి సంబంధించి మనకి గిర్గ్లాని రిపోర్ట్ కావచ్చు. రైట్. ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా సెపరేట్ బోర్డ్స్ రిలేటెడ్గా కూడా, రూరల్ మనకి రీజనల్ డెవలప్మెంట్ బోర్డ్స్ రిలేటెడ్గా కూడా లింక్ చేసుకోవాలి. అవి కూడా ఇంపార్టెంట్. సో ఈ మేజర్గా పాయింట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి రిఫ్లెక్ట్ అయ్యేలా చూసుకోండి. రిమైనింగ్గా వెరీ గుడ్ స్ట్రక్చర్, గుడ్ ఫ్లో అండ్ ఆల్సో ఇక్కడ అడిషనల్లీ కొన్ని కారణాలు కూడా రాశారు. వెరీ గుడ్. ఓవరాల్గా ఈ ఆన్సర్కి మనం 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మెయిన్ సెక్షన్కి సంబంధించి క్వశ్చన్ ఫర్ 29 September 2024 పేపర్ 6th Section 2 mobilization phase summary. Second question, examine the effects of liberalization and privatization policies in the 1990s on the agrarian crisis in Telangana. What were the major challenges faced by local farmers? తెలంగాణలో వ్యవసాయ సంక్షోభంపై 1990లలో సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ప్రభావాలను పరిశీలించండి. స్థానిక రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి? అంటే క్వశ్చన్ చదువుతున్నప్పుడే మనం ఒక అంచనా కావాలి. ఈ పర్టికులర్ కీవర్డ్స్ కావచ్చు, క్వశ్చన్ ట్యాగ్స్ కావచ్చు. ఇక్కడ మేజర్గా సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ప్రభావాలు అడిగారు. ఇది మేజర్ కీవర్డ్. అదేవిధంగా స్థానిక రైతులు ఎదుర్కొన్న ప్రధాన సవాలు. సింపుల్. రైట్. సో అయితే ఇక్కడ ఇంట్రడక్షన్లోకి వచ్చేసరికి మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ ఎకనామిక్ లిబరలైజేషన్ కానీ ప్రైవేటైజేషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో. రైట్. అది మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ మేజర్గా 1990s సంబంధించి మాట్లాడుకుంటే ఈ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఇండియా ఎకానమీకి సంబంధించి గ్లోబల్ మార్కెట్స్కి ఓపెన్ చేయాలనే దానికి తగ్గట్టు ప్రైవేట్ సెక్టర్ని పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. స్టేట్ రోల్ అనేది తగ్గించడం కొన్ని సెక్టర్స్లో అనేది, వేరియస్ సెక్టర్స్లో అనేది చూసాం. రైట్. అది మనం క్లుప్తంగా ఇక్కడ మెన్షన్ చేస్తాం. అదేవిధంగా ఈ ఇంపాక్ట్ అనేది అగ్రికల్చరల్ సెక్టర్ మీద పడింది. పర్టికులర్గా కొన్ని రీజియన్స్, తెలంగాణ లాంటి రీజియన్స్ మీద పడింది, ప్రభావం పడింది అనేది
చెప్తాం, రైట్. సో కొన్ని సెవరల్ ఛాలెంజెస్ అనేవి ఈ షిఫ్ట్ వల్ల, మార్కెట్ డ్రివెన్ పాలసీస్ వల్ల మనకి ఈ లోకల్ ఫార్మర్స్ కావచ్చు, ఎస్పెషల్లీ తెలంగాణలో అనేది మనం క్లియర్ కట్గా కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పార్ట్లో చూసుకుంటే మేజర్గా ఇక్కడ 1990s రిఫార్మ్స్ సంబంధించి మాట్లాడుతూ మనం ఇక్కడ ఒక గ్రీన్ రెవల్యూషన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో మనకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అప్పటికే గ్రీన్ రెవల్యూషన్ సంబంధించి పంజాబ్, హర్యానా లాంటి కొన్ని ప్రాంతాలకే బెనిఫిట్ అయింది. తర్వాత లిమిటెడ్ ఇంపాక్ట్ అనేది తెలంగాణకి ఉంది. అది మేజర్గా లిబరలైజేషన్ సంబంధించి దాన్ని ఇంకా ఎఫెక్ట్ అయితే ఇక్కడ మార్కెట్స్ ఫోర్సెస్ని ఎక్స్పోజ్ చేయడం, అంటే ఈ రిస్క్ అనేవి ఫార్మర్స్ మీద పడడం అనేది, ఇన్సఫిషియంట్ రిసోర్సెస్ అనేవి అంటే వనరులు లేకపోవడం కూడా ఇక్కడ మేజర్ ఇబ్బంది అయితే కలిగింది, రైట్. సో అంటే ఆల్రెడీ హరిత విప్లవం మీద ప్రభావం ఉంది, హరిత విప్లవం సంబంధించి నెగిటివ్ ఇంపాక్ట్. సో దాంతో ఇక్కడ లిబరలైజేషన్ ఏదైతే సరళీకరణ ఉందో దానివల్ల ఇంకా ప్రాబ్లం అయింది అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్తాం, బ్యాక్గ్రౌండ్ అనమాట, రైట్. సో నెక్స్ట్ బాడీ పార్ట్లోకి వచ్చేసరికి ఎఫెక్ట్స్ మేజర్గా ఇక్కడ మాట్లాడాల్సింది 1 by 1 ప్రభావాలు, అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ తెలంగాణ అగ్రికల్చర్ లేదా అగ్రేరియన్ క్రైసిస్ రిలేటెడ్గా. ఫస్ట్ మనకి అగ్రికల్చర్ సబ్సిడీస్ అనేవి తగ్గించారు అనేది ఇక్కడ మనం మాట్లాడతాం ముఖ్యంగా. సో వాళ్ళ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, ఫెర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, సీడ్స్ కావచ్చు, వీటిలో ఈ సబ్సిడీస్ తగ్గించడం వల్ల వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరిగింది. సో అదొక మేజర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలంటే మార్కెట్ ప్రైస్ వాలటాలిటీ అనేది మనకి ఇక్కడ తెలిసింది. అంటే మార్కెట్ ప్రైస్ అనేది స్తబ్దుగా లేకపోవడం అనేది కూడా, రైట్. మేజర్గా గ్లోబల్ మార్కెట్ అంతా మనం ఇంటిగ్రేట్ చేసుకోవడం, దానివల్ల ప్రైస్ వాలటాలిటీ ఎస్పెషల్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి పెరగడం అనేది మనం ఇక్కడ చూసాం. సో దాంతో ఈ ఫార్మర్స్ ఇబ్బంది పడడం, మేజర్గా క్రాప్స్ ఏవైతే ఉన్నాయో కాటన్ కావచ్చు, అదేవిధంగా రైస్ కావచ్చు, ఈ సివియర్ ఇన్కమ్ క్రైసిస్ అనేది ఫేస్ చేశారు. అది మేజర్గా ఇక్కడ రాయాలి. ఇక్కడ కాటన్ ప్రైసెస్ అనేవి తెలంగాణకు సంబంధించి ఫ్లక్చువేషన్స్ అనేవి జరిగాయి అనేది ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మనకి ఇండెప్ట్నెస్ అండ్ ఫార్మర్స్ సూసైడ్స్ అనేవి మనం చూసాం. అంటే వాళ్ళ అప్పుల్లో కూరుకుపోవడం, రైట్. అదేవిధంగా వాళ్ళకి ఫార్మర్స్ సూసైడ్స్ అంటే చనిపోవడం అనేది కూడా మనం ఇక్కడ జరిగింది. ఆత్మహత్యలు అనేవి కూడా మనం చూసాం. ఎందుకు? గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం ఒక పక్క, హై కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి ఒక పక్క, ఇలా మనకి వాళ్ళకి మార్కెట్ రిలేటెడ్ ఫ్లక్చువేషన్స్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి ఒక పక్క అప్పుల్లో ఉండడం, ఇవన్నీ ఫార్మర్స్ సూసైడ్స్ అనేవి ఎక్కువగా 1990s సంబంధించి మనకి అదేవిధంగా 2000 ఎర్లీస్ సంబంధించి మనం చూసుకుంటే ఫైనాన్షియల్ డిస్ట్రెస్ మీద ఎక్కువ జరిగాయి అనేది ఇక్కడ రికార్డ్ అయితే ఉంది, రైట్. సో నెక్స్ట్ క్యాష్ క్రాప్స్కి షిఫ్ట్ అవడం కూడా మనకి, షిఫ్ట్ టు క్యాష్ క్రాప్స్ కూడా మనకి ఇక్కడ ఒక ఇబ్బంది కలిగించిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో క్యాష్ క్రాప్స్, అదేవిధంగా కాటన్, టొబాకో లాంటి క్యాష్ క్రాప్స్ వైపు రావడం, దానికి సంబంధించి వాళ్ళు ఎక్కువగా ఇన్పుట్ ఇంటెన్సివ్ లేదా రిస్కీగా వాళ్ళు ముందుకెళ్ళడం, అంటే ఎక్కువగా కెమికల్ ఇన్పుట్స్ మీద కూడా ఆధారపడడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా మోడర్న్ టెక్నాలజీ కూడా లేకపోవడం అనేది కూడా ఇంకో పాయింట్గా చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది స్మాల్ ఫార్మర్స్ అయితే ఇలాంటి టెక్నాలజీ వాడకపోవడం, మేజర్ లార్జ్ ఫార్మర్స్లే ఇది వాడుకోవడం అనేది జరిగింది. సో ఎగ్జాంపుల్ మనకి ఈ టెక్నాలజీ గ్యాప్ అనేది మనకి ఎక్కువగా 1990sలో ఇంకా ఎక్కువ పెరిగింది అనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. సో అదేవిధంగా ఇరిగేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అదైతే ఏవైతే ఉందో ఇన్ఎక్వేట్ ఇరిగేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. అదేవిధంగా ప్రైవేటైజేషన్, ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రైవేటైజేషన్ కూడా ఒక ప్రధాన కారణం. ఎస్పెషల్లీ మనకి పవర్ సెక్టర్ ప్రైవేటైజ్ చేయడం, ఇక్కడ మేజర్గా ఫ్రీక్వెంట్ పవర్ కట్స్ రావడం, ఈ టారిఫ్స్ పెరగడం అనేది ఫార్మర్స్కి ఇబ్బంది పడింది ఎక్కువగా ఇరిగేషన్ ఫీల్డ్లో, రైట్. సో అదేవిధంగా మేజర్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ లోకల్ ఫార్మర్స్ దీనివల్ల ఎలా ఫేస్ చేశారు అనేది మనం ఇక్కడ క్లియర్ కట్గా ఇంచుమించు రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇది హోలిస్టిక్గా ఒకే పాయింట్లో రాయొచ్చు, బట్ మనం యాజ్ పర్ అవర్ కీవర్డ్స్ మనం డివైడ్ చేసుకోవడం మంచిది, రైట్. సో ఇక్కడ హై ఇన్పుట్ కాస్ట్ వల్ల వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేశారు, మనం ఇందాక చూసాం సేమ్ అని ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో భాగంగా. నెక్స్ట్ డెబ్ట్ ట్రాప్ అనేది కూడా జరిగింది, కంపల్సరీ అప్పుల్లో కూరుకుపోవడం అనేది కూడా మనం చూసాం. నెక్స్ట్ షిఫ్టింగ్ టు క్యాష్ క్రాప్ కల్టివేషన్ సంబంధించి కూడా రిస్క్ అనేది పెరిగింది, దాని ప్రభావం అయితే ఉంది, రైట్. నెక్స్ట్ వాటర్ స్కార్సిటీ అనేది కూడా జరిగింది, అంటే నీటి వనరులు లేకపోవడం అనేది కూడా ఇబ్బందిగా
ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్గా ఫోకస్ అయితే ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనేది లేకపోవడం, అంటే ఇక్కడ ప్రైవేటైజేషన్ ఎప్పుడైతే ఇచ్చేసారో ఇన్స్టిట్యూషన్ అంటే మన గవర్నమెంట్ నుంచి క్రెడిట్ కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రైస్ సపోర్ట్ మెకానిజమ్స్ కానీ లేకపోవడం కూడా ఒక ప్రధాన ఇంపార్టెంట్ సవాల్ ఫేస్ చేసిన స్థానిక రైతులు ఫేస్ చేసిన సవాలుగా చెప్పుకోవచ్చు. రైట్, ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేసరికి మనం ఈ సిచ్యువేషన్ అనేది కొంతకాలం తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మనకి కొంత లోన్ వేవర్స్ కానీ సబ్సిడీస్ ఇంక్రీజ్ చేయడం కానీ ఇలాంటివి ఉన్నప్పటికీ ఇప్పటికీ కొన్ని ఛాలెంజెస్ అంటే సవాళ్ళు ఉన్నాయి. మనకి ఈ మధ్య మనకి లింక్ చేయొచ్చు రైతు బంధు లాంటి స్కీమ్స్ కూడా ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. సో లేదా మిషన్ కాకతీయ లాంటివి మనకి ఈ ఇరిగేషన్ ఫెసిలిటీకి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనేది ఉంది అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేయొచ్చు. ఇంకా సస్టైనబుల్ అగ్రారియన్ ఎకానమీకి సంబంధించి ఇంకా చాలా చేయాల్సి ఉంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్తాం. ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఈరోజు రాసిన ఆన్సర్స్ సంబంధించి చూసుకుంటే సౌరిక రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం సరళీకరణ ప్రైవేటీకరణలో భాగంగా ఇది 1990లలో ప్రవేశపెట్టబడిందనే చెప్పారు. దీనిలో భాగంగా జిల్లా ప్రాథమిక ఆరోగ్యం నీటిపారుదలకు సంబంధించి కూడా ఎంత కేటాయించారనేది కూడా చెప్పారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ గురించి కూడా మాట్లాడారు. గుడ్. నెక్స్ట్ కిలో ₹2 బియ్యంకి సంబంధించి కూడా ఆహార భద్రత సంబంధించి కూడా ఇది ఒక ఇంపార్టెంట్. డిమాండ్ తగ్గి ధరలు పడిపోయి తెలంగాణ రైతులకు నష్టం వాటిల్లింది అనేది కూడా వెరీ గుడ్ ఫ్యాక్ట్. నెక్స్ట్ సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం కూడా 1000 ఎకరాల మాగాణంకు సంబంధించి ఇక్కడ మాట్లాడారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ మనకి పక్షపాత వైఖరి అనేది కూడా జరిగింది. ముఖ్యంగా పంటలకు సబ్సిడీ విపత్తు సహాయాల్లో ఆంధ్ర ప్రాంతం వారికి అధిక వాటా కల్పించడం అనేది జరిగింది అనేది కూడా ఇక్కడ చెప్పారు. పంచదార పరిశ్రమపై తీవ్ర ప్రభావం కూడా ఇక్కడ క్యాష్ క్రాప్ సంబంధించి ఇక్కడ కూడా మాట్లాడారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ మనకి వివిధ నివేదికల ఆధార రైతు దుర్బల స్థితికి సంబంధించి ఇక్కడ చెప్పారు. NSSO సర్వే ప్రకారం ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతు నెలసరి ఆదాయం ₹1,250 మాత్రమే అని. అదేవిధంగా అర్జున్ సేన్ గుప్తా నివేదిక సంబంధించి కూడా ఇక్కడ చెప్పారు. ఓవరాల్గా వడ్డీ చెల్లింపులు ప్రభుత్వ అప్పులు చాలా పెరిగాయి అనేది కూడా ఈ సంస్కరణ ఫలితంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ సంస్కరణ ఒక వర్గ ప్రజానీకానికి పెట్టుబడిదారుల పట్ల వరంగా మారి రైతులు పేద మధ్యతరగతి ప్రజలు చిరుద్యోగుల పాలిట శాపంగా మారి క్రితం దశాబ్దం కంటే అధిక పేదరికం దారిన నడుస్తూ రైతుల వ్యవసాయ జీవన విధానం ప్రశ్నార్థకంగా మారింది అనేది ఇక్కడ చెప్పారు. అంటే కాన్సిక్వెన్సెస్ అనేవి ఒక క్లియర్ కట్ కంక్లూజన్లో కూడా చెప్పారు. వెరీ గుడ్. హోలిస్టిక్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్ని అంశాలు ఇంక్లూడ్ చేసుకున్నారు. డిఫరెంట్ ఫ్యాక్ట్స్ అనేవి కూడా లింక్ చేశారు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఎకనామికల్ కంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్ దాన్ని కూడా టచ్ చేశారు. వెరీ గుడ్. గుడ్ ఇంట్రడక్షన్ అండ్ గుడ్ ఫ్లో. అంటే ఇక్కడ మేజర్గా రైతులు ఎదుర్కొంటున్న ప్రభావాలు లేదా సంక్షోభం అనేది ప్రభావాలు సపరేట్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. దానికి కొంత అంటే ఆర్గనైజింగ్ అనేది ఒక చూసుకోండి. సపరేట్గా రాస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో 2 క్లబ్ రాశారు, నో ప్రాబ్లం. బట్ మనకి మేజర్గా ఈ వర్డ్ లిమిట్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలంతే. రైట్. సో ఓవరాల్గా ఈ ఆన్సర్కి మనం ఆల్మోస్ట్ మనకి సర్వేస్ కావచ్చు రిపోర్ట్స్ కావచ్చు అన్నీ ఇంక్లూడ్ చేశారు విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. సో ఈ ఆన్సర్కి మనం 6 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో కీప్ ఇట్ అప్. నెక్స్ట్ మనం చూసుకుంటే సో మనకి 1971-1993 థర్డ్ క్వశ్చన్, వాట్ రోల్ డిడ్ ద రైతు కూలీ సంఘమ్స్ ప్లే ఇన్ ద యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్ ఇన్ నార్త్ తెలంగాణ, అసెస్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ద ఓవరాల్ మూవ్మెంట్. ఉత్తర తెలంగాణలో భూస్వాముల వ్యతిరేక పోరాటాల్లో రైతు కూలీ సంఘాలు ఏ పాత్ర పోషించాయి, మొత్తం ఉద్యమంపై వాటి ప్రభావాన్ని అంచనా వేయండి అని ఇచ్చారు. ఇక్కడ 3వ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఇంట్రడక్షన్ అనేది యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్ అనేవి నార్త్ తెలంగాణలో అంటే ఉత్తర తెలంగాణలో జరిగిన ఫ్యూడల్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి యాంటీగా ఏదైతే అగనిస్ట్గా స్టార్ట్ చేశారో దాని గురించి మనం బ్రీఫ్గా చెప్పొచ్చు ఇక్కడ ముఖ్యంగా. రైట్. సో ఎందుకంటే ఇక్కడ మేజర్గా వ్యతిరేక పోరాటాలు ఏవైతే ఉన్నాయో సంఘాలు ఏ పాత్ర పోషించాయన్నారు అదొక కీవర్డ్. అదేవిధంగా ప్రభావాన్ని కూడా అంచనా వేయమన్నారు. రైట్. సింపుల్. ఇక్కడ యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్ అనేవి మనకి పర్టికులర్గా 1970s నుంచి 80s మధ్యలో జరిగాయి అనేది కూడా ఇక్కడ చెప్తాం. మేజర్గా స్మాల్ ఫార్మర్స్ కానీ అగ్రికల్చరల్ ల్యాబరర్స్కి సంబంధించి వీళ్ళు ఫోకస్ చేశారు. రైట్. సో అంటే వాళ్ళ మీద ఒత్తిడి అయితే జరిగింది. అయితే రైతు కూలీ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్స్గా ఇవి ఎమర్జ్ అయ్యాయి. ఎస్పెషల్లీ మొబిలైజ్డ్ అండ్ రూరల్ పూర్కి సంబంధించి లేదా
రైతులకు సంబంధించి ల్యాండ్లెస్ అంటే కౌలు రైతులకు సంబంధించి కావచ్చు, కొంత ఈ డామినెన్స్ ఏదైతే ఉందో ల్యాండ్ లార్డ్స్ డామినెన్స్ సంబంధించి వ్యతిరేకిస్తూ స్టార్ట్ చేశారు, రైట్. సో ఈ పర్టికులర్ రోల్ అనేది మనకి ఇక్కడ మేజర్గా వీళ్ళ పాత్ర అనేది మేజర్గా ఫోకస్ చేశారు కాబట్టి కంపల్సరీ దాని మీద మనం లింక్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మనం హిస్టారికల్గా మనం చూసుకుంటే ఈ సెమీ ఫ్యూడల్ ల్యాండ్ హోల్డింగ్ స్ట్రక్చర్గా మనకి నార్త్ తెలంగాణ ఉండేది అనేది మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్తాం. అంటే హిస్టారికల్గా లార్జ్ ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు ఇక్కడ డామినెన్స్ అనేది ఉంది. సెమీ ఫ్యూడల్ ల్యాండ్ హోల్డింగ్ స్ట్రక్చర్ అంటే మన పాక్షిక భూస్వామ్య నిర్మాణం అనేది ఇక్కడ ముందుగానే ఉంది అనేది ఇక్కడ చెప్తాం, రైట్. ఇక్కడ ఎక్కువ రెంట్స్ కావచ్చు, నిర్బంధ కార్మికులు కావచ్చు, ఫోర్స్డ్ ఎవిక్షన్స్ కూడా బలవంతపు కూలీ నిలిపివేయడం కావచ్చు, ఇవన్నీ మనకి చూసాం, రైట్. సో ఈ నేపథ్యంలో రైతు కూలీ సంఘం ఫార్మర్ లేబర్ అసోసియేషన్స్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి అప్రెస్డ్ సెక్షన్స్ సంబంధించి సొసైటీలో అనేది ఇక్కడ క్లియర్ కట్గా బ్యాక్గ్రౌండ్ చెప్తాం. నెక్స్ట్ రోల్కి వచ్చేసరికి ఇక్కడ రోల్ ఆఫ్ రైతు కూలీ సంఘమ్స్ ఇన్ యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్ సంబంధించి మాట్లాడేటప్పుడు పెసెంట్స్ అండ్ అగ్రికల్చరల్ లేబరర్స్ సంబంధించి ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ ఆర్గనైజింగ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇది ఒక పాజిటివ్ ఇంపాక్ట్గా చెప్పుకోవచ్చు. అంటే ఎస్పెషల్లీ కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇందులో ఈ సంఘమ్స్ ఏవైతే ఉన్నాయో రీడిస్ట్రిబ్యూషన్ భూ వ్యవస్థీకరణకు సంబంధించి రీడిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇక్కడ ఫోకస్ చేశారు. అదేవిధంగా అగ్రికల్చరల్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫెయిర్ వేజెస్ కనీస వేతనాలు అనేవి ఇక్కడ ఫోకస్ చేశారు. నెక్స్ట్ మనకి పాయింట్ చూసుకుంటే బాండెడ్ లేబర్ ఎవరైతే ఉన్నారో నిర్బంధ కార్మికులకు సంబంధించి, రైట్. సో అదేవిధంగా ఫోర్స్డ్ ఎవిక్షన్స్ ఏవైతే ఉన్నాయో బలవంతపు తీసివేత, రైట్. ఇవన్నీ మనకి సంఘమ్స్ కూలీ సంఘమ్స్ అనేవి ఫోకస్ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ లార్జ్ స్కేల్ ఎవిక్షన్స్ ఏవైతే జరిగాయో వాటికి సంబంధించి ఎక్కువగా కౌలు రైతులకు సంబంధించి అడ్రస్ చేశారు, రైట్. నెక్స్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అంటే ఎక్కువగా మేజర్గా భూ పునర్వ్యవస్థీకరణ అనేది ఫోకస్ చేశారు, రైట్. ఇక్కడ ముఖ్యంగా ల్యాండ్ ఆక్యుపేషన్స్ ఏవైతే క్యాంపెయిన్స్ ఉన్నాయో వీళ్ళకి సంబంధించి రైతు కూలీ సంఘం సంబంధించి మెదక్ కావచ్చు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి కావచ్చు, ఇవి మేజర్గా ఫోకస్ చేశారు. నెక్స్ట్ ట్రైబల్ ల్యాండ్ రైట్స్ని కూడా ఇక్కడ ప్రొటెక్ట్ చేశారు అనేది చెప్పుకోవచ్చు. ట్రైబల్ ల్యాండ్ రైట్స్ అంటే మేజర్గా ట్రైబల్ రిలేటెడ్ కూడా ఒక ల్యాండ్ అలినేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే కొన్ని చట్టాలు పాలసీస్ కూడా ఇన్ బిట్వీన్ ఎగ్జాంపుల్స్ వైజ్ మనం మాట్లాడవచ్చు. ఇక్కడ కోయాస్ కావచ్చు, గోండ్స్ కావచ్చు, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాస్లో నార్త్ తెలంగాణ ఎస్పెషల్లీ రైతు కూలీ సంఘంకి సంబంధించి హెల్ప్ అయితే తీసుకున్నారు. అది మేజర్గా ఇంపార్టెంట్గా మనం ఇక్కడ మాట్లాడచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపాక్ట్ ఆఫ్ రైతు కూలీ సంఘం సంబంధించి ఇక్కడ మాట్లాడచ్చుకోవచ్చు. మేజర్గా సెకండ్ పార్ట్లో మనకు వచ్చేసరికి ఇక్కడ కనెక్టివిటీ అనేది మేజర్గా చూసుకోవాలి. అంటే మొత్తం ఉద్యమంపై వాటి ప్రభావాన్ని అంచనా వేయనని ఇచ్చారు కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో అదేవిధంగా రిపోర్ట్స్తో మనం లింక్ చేసుకోవాలి. సో మేజర్గా ఇందులో ఇంకా పాయింట్స్ రాయాలి అనుకుంటే ఇంకా మనకి మినిమం వేజెస్ సంబంధించి మాట్లాడచ్చు, మినిమం వేజెస్ సంబంధించి లేదా ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా కరీంనగర్లో ఎస్పెషల్లీ మినిమం వేజెస్ యాక్ట్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేలా ఇక్కడ మూవ్మెంట్ అయితే జరిగింది, రైట్. అది కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా మనకి ఇక్కడ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ మహిళా సాధికారతకి సంబంధించి కూడా రూరల్ స్ట్రగుల్స్ సంబంధించి ఇది ఒక ముందుకు తీసుకెళ్లారు. అంటే విమెన్ కూడా ఇక్కడ భాగస్వామ్యం అయ్యారు ఈ రైతు కూలీ సంఘం. అంటే విమెన్ అనే ఈ రోల్ అనేది కూడా ఇంపార్టెంట్గా ఇక్కడ లింక్ చేసుకోవాలి. నల్గొండ ప్రాంతంలో మనం ఇక్కడ ప్రామినెంట్గా చూడొచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపాక్ట్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ అనేది చూసుకుంటే ఈ పెసెంట్ మూమెంట్స్ అనేవి రైతు ఉద్యమాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇవి స్ట్రాంగ్ అయ్యి అనేది కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ డైవర్స్ గ్రూప్స్ని ఇంక్లూడ్ చేశారు. స్మాల్ ఫార్మర్స్ కావచ్చు, ట్రైబల్ కమ్యూనిటీస్ కావచ్చు, అగ్రికల్చరల్ లేబరర్స్ కావచ్చు, అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి బలపరిచారు. ఇక్కడ తెలంగాణ పెసెంట్ ఆర్మ్డ్ స్ట్రగుల్, తెలంగాణ రైతు సాయుధ పోరాటం అనేది ఇక్కడ మూమెంట్స్గా తీసుకొచ్చారు, క్రియేట్ అయ్యింది యూనిఫైడ్ ఫ్రంట్గా అనేది. ఇవి నార్త్ తెలంగాణ సిస్టమ్ ఏదైతే ల్యాండ్ లార్డ్ సిస్టమ్ ఏదైతే అది ఒక సవాలుగా తీసుకొచ్చారు. అది ఇంపార్టెంట్గా ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి మనం లింక్ చేసుకోవాలి. అదేవిధంగా ల్యాండ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అవేర్నెస్ అనేది క్రియేట్ చేశారు అందరికీ. ముఖ్యంగా మనకున్న ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మ్స్ 1973 యాక్ట్
రైట్, ఇక్కడ లింక్ చేయాల్సింది. నెక్స్ట్ మనకి వైలెంట్ రిప్రెషన్ అండ్ స్టేట్ రెస్పాన్స్ అనేది మనం ఇక్కడ చూసాం. అంటే హింస ఘటనలకు సంబంధించి అదేవిధంగా స్టేట్ రెస్పాన్స్ ఎలా ఉంది, దానికి సంబంధించి మనం అరెస్ట్ కావచ్చు, టార్చర్ కావచ్చు, ఈవెన్ డెత్ లాంటివి మనం ఇక్కడ చూసాం. రైట్, సో వాటికి సంబంధించి ఎక్కువగా వరంగల్లో మనకి ఇవి అయితే కొంతమంది రైతు కూలీ సంఘం లీడర్స్ ఆల్మోస్ట్ చనిపోయారు కూడా, ప్రాణత్యాగం చేశారు. సో ఇవి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెగసీ ఆఫ్ అగ్రారియన్ రిఫార్మ్ అండ్ సోషల్ జస్టిస్ అనేది, అంటే ఈ వారసత్వం ఏవైతే మూవ్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ అండ్ లేబర్ రైట్స్ సంబంధించి వీళ్ళు ముందుకు తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. ఇక్కడ అగ్రేరియన్ జస్టిస్ అంటే వ్యవసాయ పరంగా న్యాయం అనేది ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవి ఉపయోగపడ్డాయనేది చెప్పచ్చు. ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేసరికి ఈ రోజు కూడా ఈ లెగసీ అనేది కంటిన్యూ అవుతూ కొన్ని డిస్కషన్స్ అనేవి ల్యాండ్ రైట్స్ సంబంధించి కావచ్చు, ఎప్పుడైనా రూరల్ డెవలప్మెంట్ రిలేటెడ్గా స్టేట్లో ఎప్పుడైనా డిస్కషన్స్ వచ్చేటప్పుడు కంపల్సరీ ఇది ఒక రిమెంబర్ ఇన్సిడెంట్గా కనిపిస్తుంది. అంటే ఈ మూమెంట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రగుల్ ఫర్ ఈక్విటీ ఇన్ అగ్రేరియన్ సొసైటీకి సంబంధించి ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. రైట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మనకు ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చూస్తే వాణి రాశారు ఇక్కడ, దేశంలో ఇప్పటికి కూడా ఏదో ఒక చోట రైతులు తమ చట్టాలకు హక్కుల విషయంలో పోరాడుతూనే ఉన్నారు. ప్రస్తుత దేశంలో రైతులు కనీస మద్దతు ధర కోసం తమ పోరాటాలు సాగిస్తూనే ఉన్నారనేది ఇక్కడ చెప్పారు. 1978లో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల సమయంలో ప్రచారంలో దున్నేవాడికి భూమి, ఎన్నికల ద్వారా దరిద్రం పోదు అనే నినాదాలతో రైతు సంఘాల నాయకులు ఉద్యమించారనేది ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. ఇక్కడ రైతు సంఘాల పాత్రకు సంబంధించి మాట్లాడారు. ముఖ్యంగా సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో ఎదురు తిరిగారని, అదేవిధంగా సంఘ బహిష్కరణ చేశారనేది కూడా కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ మాట్లాడారు. అదేవిధంగా మనకి మతనూరు ఘటనకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడారు. కొన్ని గ్రామాల్లో అలా ఎడ్ల బండిపై టేకు చెట్లను నరికి ఎడ్ల బండిపై టేకు చెట్లను తరలించడం, చైతన్యవంతమైన గ్రామాలు రైతు కూలీల ఆధ్వర్యంలో పోరాటాలు ప్రారంభించాయని, షకల్ల ఘటనకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ మనకి జగిత్యాల జైత్యాత్రకు సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన 150 గ్రామాల నుండి రైతు కూలీలు బ్యానర్లు, జెండాలు పట్టుకుని ఊరేగింపు అనేది కూడా జరిగింది అనేది కూడా ఉద్యమంపై వాటి ప్రభావం సెకండ్ పార్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే రైతు కూలీ సంఘాల నినాదాలు ఉద్యమంలో గ్రామాల్లో ప్రజలకు కొత్త చైతన్యం వచ్చిందని, గ్రామాలకు తరలండి అనే నినాదంతో ముందుకు విద్యార్థుల్లో కూడా బాగా ప్రభావితం అయ్యింది అనేది కూడా చెప్పారు. గ్రామాల్లో మోహరించిన పోలీసులకు ఆహార వస్తువులు కానీ మంచినీటి సహితం దొరకకుండా రైతులు వారిని సంఘ బహిష్కరణ చేశారనేది కూడా ఇక్కడ చెప్పారు. భూస్వాములు, దొరలు, దొండగుల నినాదానికి స్వస్తి పలికారు. గ్రామాల నుండి వేల సంఖ్యలో ఉద్యమంలో భాగమయ్యారు. సెగ నగరాల నుండి పట్టణాలు కూడా తాకిందని, రైతులు, మహిళలు కూడా ఇక్కడ నవచైతన్యంతో తిరుగుబాటు పందాను అలవరించారని, భూమి భుక్తి విముక్తి కోసం జరిగే తెలంగాణ ఉద్యమాల్లో రైతుల పాత్రకు ఒక ఔత్సుకత ఉంది, అణచివేత నుండి వచ్చినవే ఈ రైతు సంఘాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అంటే ప్రజెంట్ సంబంధించి కనెక్ట్ చేశారు. వెరీ గుడ్. ఓవరాల్గా ఇక్కడ కొన్ని మనకి ల్యాండ్ ఎలినేషన్కి సంబంధించి అంటే భూ పరాయీకరణ చట్టం కావచ్చు, లేదా మనకున్న తెలంగాణకు సంబంధించి మనకి ఏదైతే సాయుధ పోరాటం ఉందో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1973కి సంబంధించి మనకి ఇక్కడ లింక్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవి హోలిస్టిక్గా కొన్ని రిపోర్ట్స్, అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మిస్ అయ్యాయి. రిమైనింగ్ ఆల్ వెరీ గుడ్ ఎఫర్ట్. హోలిస్టిక్గా ఈ ఆన్సర్కి మనం 5.5 అవుట్ ఆఫ్ 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి 4th క్వశ్చన్. ఇక్కడ అనలైజ్ ద రైజ్ ఆఫ్ ద నక్సలైట్ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ డ్యూరింగ్ 1980s. వాట్ వేర్ ఇట్స్ కాజెస్ అండ్ హౌ డిడ్ ఇట్ ఇంపాక్ట్ లోకల్ సోషియో ఎకనామిక్ కండిషన్స్. 1980లలో తెలంగాణలో నక్సలైట్ల ఉద్యమం పెరుగుదలను విశ్లేషించండి. దీనికి కారణాలు ఏమిటి మరియు ఇది స్థానిక సామాజిక ఆర్థిక పరిస్థితులను ఎలా ప్రభావితం చేసిందని ఇచ్చారు. ఇక్కడ మనకి ఫస్ట్ తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం పెరుగుదలను విశ్లేషించండి అన్నారు. సో క్లియర్ కట్గా దానికి సంబంధించి మన బ్యాక్గ్రౌండ్తో పాటు రాయొచ్చు. నెక్స్ట్ కారణాలు అడిగారు, క్లియర్ కట్గా. సెకండ్, ఫస్ట్ స్థానిక సామాజిక ఆర్థిక పరిస్థితులు ప్రభావితం సంబంధించి కూడా అంటే 1 2 3 మనకి డివైడ్ చేసుకోవాలి 3 కీవర్డ్స్గా. రైట్. సో ఇక్కడ మేజర్గా ఇంట్రడక్షన్లో మనం ఏం రాయొచ్చు అంటే నక్సలైట్ మూవ్మెంట్కి సంబంధించి తెలంగాణలో ఎప్పుడు అంటే ఆ టైం ఫ్రేమ్ అనేది 1980కి సంబంధించి గ్రో అయింది కాబట్టి ఇది మనం మేజర్గా చెప్తాం. రైట్. మేజర్గా మార్జినల్ పెజెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి ఎక్కువగా ఈ మూమెంట్ అనేది జరిగింది అనేది మనం ఇక్కడ ఇంటర్లింక్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి
ఈ ఒరిజిన్ మూలం ఏదైతే ఉందో నక్సలైట్ మూవ్మెంట్కి సంబంధించి మనకి కంపల్సరీ తెలంగాణ ప్రెసెంట్ ఆర్మడ్ స్ట్రగుల్ ఏదైతే ఉందో 1946 నుంచి 51కి సంబంధించి మనం ఇక్కడ లింక్ చేసుకుంటాం. తెలంగాణ రైతు పోరాట ఉద్రిక్తికి పోరాటం సంబంధించి రైట్. సో ఆయుధ పోరాటం రైట్, ఇది మేజర్గా కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా మనకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది, వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనేది కూడా మనం చెప్పొచ్చు. నక్సల్బరీ అప్రైజింగ్ ఏదైతే ఉందో రైట్, అది కూడా మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగింది 1967. అది కంపల్సరీ ఇక్కడ లింక్ చేయాలి. సో దానికి సంబంధించి మావోయిస్ట్ ఐడియాలజీ అనేది కొంత ఈ రైతులకు సంబంధించి అదేవిధంగా ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి తెలంగాణలో ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది కలిగింది అనేది కూడా ఇది దానిలోనూ ఈ నక్సలైట్ మూవ్మెంట్ కింద ఈ రీజియన్లో ప్రత్యేకించి 70s నుంచి 80s మధ్యలో దీన్ని బలపరిచింది అనే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ లింక్ చేసుకుంటూ మనం ఈ ఫస్ట్ పార్ట్ని కనెక్ట్ చేస్తాం రైట్. సో నెక్స్ట్ మనకి కాజెస్ అడిగారు, ఇక్కడ కారణాలు. ముఖ్యంగా ఇక్కడ కారణాలకు వచ్చేసరికి మనం మేజర్గా ల్యాండ్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఫ్యూడల్ ఎక్స్ప్లోరేషన్, ఈ నక్సలైట్ మూవ్మెంట్ రావడానికి కారణాలు మనం ల్యాండ్ ఇన్ఈక్వాలిటీ అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే ల్యాండ్కి సంబంధించి అసమానత మనకి రైట్. సో అది మేజర్గా ఇక్కడ సమానత్వం లేని భూమికి సంబంధించి, అదేవిధంగా ఫ్యూడల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే భూస్వాముల అణచివేతకి సంబంధించి, దౌర్జన్యం సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు రైట్. సో ఇక్కడ బాండెడ్ లేబర్ సిస్టమ్ అనేది మనం ఇక్కడ చూసాం రైట్. నిర్బంధ కార్మిక వ్యవస్థ అనేది మనం ఇక్కడ చూసాం. ఎస్పెషల్లీ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మనం చూడొచ్చు. అదేవిధంగా మనకున్న ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫెయిల్యూర్ కూడా ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మ్స్, సీలింగ్ ఆన్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1973, దాన్ని మనం ఇక్కడ లింక్ చేయాలి కంపల్సరీ. ఇది మీనింగ్ఫుల్ చేంజ్ని తీసుకురావడానికి, లేదా ఈ కంపల్సరీ ఇది డామినేట్ రూరల్ తెలంగాణకు సంబంధించి మనకి ఇది అంత తీసుకొచ్చింది అనేది కూడా మనం ఫెయిల్యూర్ అయింది అనేది కూడా చెప్పచ్చు రైట్. సో ఇన్ మెనీ కేసెస్ మనం ఇక్కడ చూసుకుంటే ల్యాండ్ సీలింగ్ లాస్ ఏవైతే ఉన్నాయో, రిజిస్టరింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళ నేమ్స్ కానీ ఫ్యామిలీస్ నెంబర్స్ సంబంధించి లూప్ హోల్స్ అయితే ఇక్కడ మనం చూసాం ఈ ల్యాండ్ యాక్ట్లో రైట్. అదేవిధంగా మనకి ట్రైబల్ అండ్ మార్జినల్ కమ్యూనిటీస్ని నెగ్లెక్ట్ చేయడం అనేది మేజర్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇలాంటి ట్రైబల్ ఏరియాస్లో వీళ్ళని ఎక్కువగా నెగ్లెక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్స్ కావచ్చు, కోయాస్ కావచ్చు, ఇక్కడ ఎగ్జాంపుల్స్గా మనం చెప్తాం రైట్. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి మావోయిస్ట్ ఐడియాలజీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా అనేది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పీపుల్స్ వార్ గ్రూప్ అనేది PWG గ్రూప్ 1980లో ఫామ్ అయింది. అదొక ఈ రూరల్ మాసెస్ని మొబిలైజ్ చేయడానికి మనకి బాగా ఉపయోగపడింది అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. కొండపల్లి సీతారామయ్య గారి నాయకత్వంలో ఇది స్టార్ట్ అయింది, అది కూడా లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అపాథీ, అంటే ఇక్కడ ఉదాసీనత, అంటే పొలిటికల్గా కానీ అడ్మినిస్ట్రేటివ్గా కానీ ఏమీ చేయకుండా కూర్చోవడం కూడా. అంటే రిమోట్ ఏరియాస్లో మన విలేజెస్ సంబంధించి చూసుకుంటే నార్త్ తెలంగాణలో ఈ గవర్నమెంట్ ప్రెజెన్స్ లేకపోవడం మీద కూడా ఇది ఒక ఉద్యమ కారణంగా చెప్పుకోవచ్చు రైట్. సో ఇవి మేజర్గా కాజెస్. నెక్స్ట్ ఇంపాక్ట్కి సంబంధించి చూసుకుంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్, అంటే వాళ్ళు చేసిన ఉద్యమానికి సంబంధించి ఈ భూ పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది అనేది ఒక పాయింట్గా మనం చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ ఖమ్మంలో రైట్. సో ఇక్కడ అగ్రేరియన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో రూరల్ తెలంగాణలో బలపడ్డాయి అనేది కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఒక పాజిటివ్ అదేవిధంగా నెగిటివ్స్ కింద ఇక్కడ డివైడ్ చేసుకోవచ్చు. అయితే వైలెన్స్ అండ్ ఇన్సెక్యూరిటీ అనేది పెరిగింది ఒక పక్క మైనస్ మా పాయింట్లో చూసుకుంటే. వైలెన్స్ అండ్ ఇన్సెక్యూరిటీ అనేది మనకి పెరిగింది. ఇక్కడ నక్సలైట్స్ ల్యాండ్ లార్డ్స్ మధ్యన క్లాషెస్ జరిగేటప్పుడు ఇక్కడ మేజర్గా కొన్ని ఏరియాస్ సంబంధించి మనకి వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్కి సంబంధించి కావచ్చు, ఈ హై లెవెల్ వైలెన్స్ జరగడం, ఈ ఫ్రీక్వెంట్ ఎన్కౌంటర్స్ జరగడం, ఇది ఒక సెక్యూరిటీ ఫోర్సెస్ రావడం, ఇవంతా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే పెరిగింది, వైలెన్స్ పెరిగింది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్యారలల్ గవర్నెన్స్ అనేది మనం స్టార్ట్ చేశారు వీళ్ళు కూడా. అంటే వీళ్ళు పర్టికులర్గా వాళ్ళు ప్యారలల్గా వాళ్ళు ఒక పరిపాలన, అంటే ప్యారలల్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్ని వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. అంటే కొన్ని డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం, లేదా
ట్యాక్సెస్ని కలెక్ట్ చేయడం కానీ, కొన్ని ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రీడిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నీ వీళ్ళు గవర్నమెంట్ ప్రమేయం లేకుండా చేసుకోవడం, రైట్. అదేవిధంగా దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం పీపుల్స్ కోర్ట్స్ అనేవి కూడా స్టార్ట్ చేసుకున్నారు, రైట్. జనతా అదాలత్స్ అని, ఇవి ప్రైమరీగా జ్యుడిషియల్ అథారిటీకి సంబంధించి రూరల్ పూర్కి సంబంధించి ఇవి బాగా ఉపయోగపడ్డాయి అనేది కూడా ఆ ల్యాండ్ డిస్ప్యూట్ సంబంధించి మనకి చెప్పచ్చు. నెక్స్ట్ మనకి లోకల్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే నక్సలైట్స్ సంబంధించి ఈ రూరల్ ఏరియాస్లో వీళ్ళు ఎప్పుడైతే స్థిరపడ్డారో ఆ కంట్రోల్ అయిన ఆ రీజియన్స్, అక్కడికి డెవలప్మెంట్ అనేది స్టేట్ అఫీషియల్స్ ద్వారా చేరుకోలేకపోయింది. అదొక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సోషల్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మార్జినలైజ్డ్, అది ఒక పాజిటివ్గా చెప్పుకోవచ్చు. సోషల్ అప్లిఫ్ట్మెంట్ ఇక్కడ దళిత్స్ కావచ్చు, ఎస్పెషల్లీ వాళ్ళ రైట్స్ సంబంధించి ట్రైబల్స్ కావచ్చు, ఇక్కడ పోరాడారు అనేది చెప్పుకోవచ్చు. కోయా గోండ్ ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ స్టేట్ రెస్పాన్స్ అండ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఎక్కువగా వీళ్ళు మిలిటరిస్టిక్, అదేవిధంగా పోలీస్ యాక్షన్ అనేది కూడా ఎక్కువగా కౌంటర్ ఇన్సర్జెన్సీ ఫోర్సెస్ని తరలించడం అనేది ఇక్కడ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గ్రే హౌండ్స్ని ఉపయోగించారు. స్పెషల్ యాంటీ నక్సలైట్ పోలీస్ ఫోర్స్గా మనకి 1989లో ఫామ్ అయింది ఇది. సో దీనికి సంబంధించి నక్సలిజాన్ని ట్యాకిల్ చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారు అక్కడ ఆ ఏరియాలో. అది కూడా మేజర్గా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేసరికి ఇక్కడ ఎన్ని ఉన్న నక్సలైట్ మూవ్మెంట్లో ఆ తర్వాత కాలంలో కూడా మనం చూసాం ఎక్కువగా తెలంగాణ సోషియో ఎకనామిక్ ల్యాండ్స్కేప్ని ప్రభావితం చేస్తూ వచ్చాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ రైట్స్ కావచ్చు, సోషల్ జస్టిస్ కావచ్చు, రైట్. సో ఫైనల్గా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ లాంటివి ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ దీన్ని కొంత కంట్రోల్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కంక్లూజన్లో మనం ఎఫెక్టివ్గా చెప్తాం, రైట్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ చూస్తే మనం ఇక్కడ 1900 రేఖ రాశారు. ఇక్కడ ముఖ్యంగా భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల రాజకీయాల్లో పాల్గొంటూ నిజమైన ప్రజా విప్లవాన్ని నిర్లక్ష్యం చేశారనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. వెరీ గుడ్. సో పశ్చిమ బెంగాల్లో సంబంధించి నక్సల్ ఉద్యమాలకు సంబంధించి లింక్ చేసుకున్నారు. ఉద్యమ పెరుగుదల ఏదైతే ఉందో ఫస్ట్ కీవర్డ్ని గుత్తికొండ బెల్లంలో నక్సల్ సమావేశం సంబంధించి స్టార్ట్ అయిందనేది కూడా ఇక్కడ చెప్పారు. సో ఆర్గనైజేషన్ కమిటీ ఆన్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో రాడికల్ స్టూడెంట్ యూనియన్ సెంట్రల్ ఆర్గనైజేషన్ కమిటీ ఉద్యమాన్ని కూడా వ్యాపింపజేశాయని 1982లో టీడీపీని స్థాపించి ఎన్టీఆర్ నక్సలైట్ల నిజమైన దేశభక్తులని ప్రకటించి తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్న అధికారంలో వచ్చాక తీవ్రంగా అణచివేశారనేది కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. నెక్స్ట్ ఉదార వైఖరికి సంబంధించి తర్వాతి తరంలో ఉన్న ఇంపార్టెంట్ ప్రామినెంట్ లీడర్స్ రిలేటెడ్గా లింక్ చేసుకున్నారు. నక్సల్స్ తాలీ నుండి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం కూడా జరిగింది. 1969లో ఉద్యమ విఫలం వల్ల ఎంతోమంది యువతలకు సంబంధించి యువకులు నక్సలిజంలో వైపు ఆకర్షించబడడం కూడా ఇక్కడ చెప్తున్నారు. 2005 నుంచి వైఎస్ఆర్ క్రూర విధానాలతో అణచివేశారు. సో అయితే నక్సలిజం ప్రభావం సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే సానుకూల ఫలితాలు, నక్సలైట్ ఉద్యమం సంబంధించి గిరిజనుల చట్టం అనేది 1/70 చట్టం, దళితులకు భూమి కేటాయింపు చట్టం 1977 లింక్ చేసుకున్నారు. అదేవిధంగా పేదలు ఆక్రమించిన భూములు వారికే చెందేలా చేసే చట్టం కూడా మనకి భూపరాయీకరణకు సంబంధించి కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనకే పథకాలు ప్రారంభించారని అటవీ సంరక్షణ చట్టానికి సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. కనీస వేతనాల చట్టం అమలు నక్సలైట్లు భయం వల్లనే అమలైందనేది కూడా వీళ్ళ వల్ల భయం చెప్తున్నారు. నెక్స్ట్ మనకి వ్యవసాయ కూలీల రేట్లు కూడా పెరిగాయని, కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా భూ సంస్కరణలు, సామాజిక దురాచారాల నిర్మూలన, తెలంగాణలో అంటరానితనం సంబంధించి కూడా ఇవి నెగిటివ్ పాయింట్గా రాశారు. ప్రతికూల ప్రభావాలకు సంబంధించి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు, నక్సల్స్ హింస కారణంగా వాణిజ్యం, పర్యాటక రంగాలు కూడా కుంటుపడుతున్నాయి. ప్రజా ఆస్తుల ధ్వంసం అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. రాజ్య హింసకు ప్రతిహింస పేరుతో ఇది తీవ్ర హింసాత్మకంగా ఉందని, ఆధునాతన యుద్ధాలు, ఆయుధాలకు సంబంధించి శత్రు దేశాలతో సంబంధాలు, అవినీతి రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడం అనేది కూడా ఇక్కడ జరిగింది అనివన్నీ ప్రతికూల అనేది రాశారు. నక్సలిజం ద్వారా కొంత సాంఘిక సమానత్వం, ఆర్థిక న్యాయం వంటివి సాధించినప్పటికీ మౌలికంగా ప్రజల అభివృద్ధిని ఆటంకపరుస్తూ చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వాలు కేవలం సాయుధ బలంతో కాక సాంఘిక ఆర్థిక అభివృద్ధితోనే నక్సలిజాన్ని నిర్మూలించవచ్చని గ్రహించాలనేది లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో ఓవరాల్గా ఇక్కడ ముఖ్యంగా ప్రభావాల గురించి రాశారు. అదేవిధంగా ఇక్కడ దాని ఉద్యమ పెరుగుదలకు సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. బట్ ఇక్కడ మిస్ అయిన ఒకటి కారణాలు కూడా రాయాలి, అది మేజర్గా మిస్ అయింది. సో
ఫోకస్ చేయండి. అది కంపల్సరీ కీవర్డ్స్ సంబంధించి అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, కారణాలు, రైట్. సో ఇలాంటివి మనం క్వశ్చన్ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు క్వశ్చన్ అనేది మిస్టేక్ చేస్తాం. సో నో ప్రాబ్లం. సో హోలిస్టికల్గా ఈ పర్టికులర్ ఆన్సర్కి ఇంక్లూడింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ 5 out of 10 మార్క్స్ ఇవ్వచ్చు, ఎక్స్క్లూడింగ్ ద కాజెస్, రైట్. కాజెస్ ఒకటి రాకపోవడం. నెక్స్ట్ మనకి లాస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో 5th, ఎగ్జామిన్ ద హిస్టారికల్ కంటెక్స్ట్ ఆఫ్ మాదిగ దండోరా అండ్ తుడుం దెబ్బ మూవ్మెంట్స్. హౌ డిడ్ దీస్ మూవ్మెంట్స్ అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఇన్ తెలంగాణ. మాదిగ దండోరా, తుడుం దెబ్బ ఉద్యమాల చారిత్రక సందర్భాన్ని పరిశీలించండి. ఈ ఉద్యమాలు తెలంగాణలోని అణగారిన వర్గాల సమస్యలను ఎలా పరిష్కరించాయని చెప్పారు, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి కూడా మనం ఫోకస్ చేయాలి. ఇలాంటి ఉద్యమాల మీద కంపల్సరీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మనకి ఇచ్చిన సిలబస్లో ప్రామాణికంగా తీసుకుంటే ఇలాంటి కమిటీలకు సంబంధించిన లేదా ఉద్యమాలకు సంబంధించి ఎక్కువగా రైతు, అదేవిధంగా మనకి ఉన్న ఈ ట్రైబల్ మూవ్మెంట్స్ సంబంధించి కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది. అందుకని ఈ క్వశ్చన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఇంట్రడక్షన్లో ముందుగా మనం మాట్లాడుకుంటే మాదిగ దండోరా, తుడుం దెబ్బ మూవ్మెంట్స్ ఎవరిని అడ్రస్ చేశాయి అనేది, ఏ టైంలో జరిగాయి అనేది కూడా మనం ఇక్కడ లింక్ చేసుకుని టైం లైన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, హిస్టరీకి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో లాంగ్ స్టాండింగ్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో వివక్షకు సంబంధించి, మార్జినలైజేషన్ అంటే అదొక అణచివేతకి సంబంధించి ఇక్కడ మాట్లాడవచ్చు. అంటే మాదిగ అండ్ లంబాడ, రైట్, ఆ కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ స్టార్ట్ అయ్యాయి అనేది లింక్ చేస్తాం. సింపుల్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఇష్యూస్ ఏవైతే ఉన్నో క్యాస్ట్ బేస్డ్ అప్రెషన్ కావచ్చు, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ల్యాండ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, పొలిటికల్ పవర్ కావచ్చు, ఇలాంటివన్నీ మనకి ఇష్యూస్ని కనెక్ట్ చేశారు. ఇది ఒక ఫ్లో చార్ట్లో మనం లింక్ చేసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేస్తే మనకి మాదిగాస్ అనే వన్ ఆఫ్ ద మార్జినలైజ్డ్ దళిత్ కమ్యూనిటీస్గా తెలంగాణలో హిస్టారికల్గా ఒక క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది సింపుల్గా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వాళ్ళ ఆక్యుపేషన్ లైట్గా లెదర్ వర్కింగ్ కావచ్చు, ఎక్కువగా పొల్యూటింగ్గా ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ సంబంధించి. అదేవిధంగా లంబాడాస్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం ఇది ఒక ట్రైబల్ గ్రూప్, సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక బహిష్కరణకు సంబంధించి ఇక్కడ మనకు ఫోకస్ చేస్తూ దీని గురించి చెప్పుకోవచ్చు. ల్యాండ్ కావచ్చు, రిసోర్స్ సంబంధించి కావచ్చు, బహిష్కరణ అనేది మనం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల వీళ్ళు గ్రీవెన్సెస్ అనేవి, వీళ్ళు ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి కమ్యూనిటీకి సంబంధించి వైడ్ స్ప్రెడ్గా పెరగడం, ఇవి మూమెంట్స్ దారితీయడం అనేది జరిగింది అనేది క్లియర్ కట్గా ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ కాజెస్, ఫస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి, హిస్టారికల్ కంటెక్స్ట్ అనేది చెప్పాం. నెక్స్ట్ హౌ డిడ్ దీస్ మూమెంట్స్ అడ్రస్ ది ఇష్యూస్ అనేది చెప్తాం. ఈ మధ్యలో మనం కాజెస్, వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ సంబంధించి కూడా మనం లింక్ చేసుకోవచ్చు, రైట్. డైరెక్ట్ టు కీవర్డ్స్ కాబట్టి, రైట్. క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అండ్ ఎకనామిక్ మార్జినలైజేషన్, ఇందాక చెప్పుకున్నట్టు అది మేజర్గా డిస్క్రిమినేషన్ అనేది మనకి ఇక్కడ మాట్లాడుతున్నాం కంపల్సరీ. ఎగ్జాంపుల్, మనం మాదిగ కమ్యూనిటీ ఎస్సీ కేటగిరీలో పార్ట్గా ఉన్నప్పటికీ ఎకనామికలీ బ్యాక్వర్డ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ టు మనకి ప్రివిలేజ్డ్ ఎస్సీ సబ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో మాలా అనే క్యాస్ట్ సంబంధించి మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ వైజ్. నెక్స్ట్ డిమాండ్ ఫర్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్, ఇక్కడ మేజర్గా సబ్ కేటగిరీస్ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి డిమాండ్ అయితే ఇక్కడ ఒక మేజర్ కాజెస్గా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా మాదిగ సంబంధించి సబ్ క్యాస్ట్ డివైడ్ చేయాలనేది ఇక్కడ మనం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ గురించి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఇది ఈ పర్టికులర్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో బిఫోర్ బైఫర్కేషన్ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, రైట్. ఈ డిమాండ్ అనేది మనం ముందు తీసుకెళ్ళడానికి రికమెండ్ చేశారు. ఎస్సీస్ని ఒక 4 వర్గాలుగా డివైడ్ చేయాలి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిజర్వేషన్ బెనిఫిట్స్ ప్రకారం, రైట్. సో నెక్స్ట్ ల్యాండ్ ఎలినేషన్ అండ్ ట్రైబల్ రైట్స్ సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా భూ పరాయీకరణ, అదేవిధంగా మన గిరిజన హక్కులకు సంబంధించి కూడా ఈ తుడుం దెబ్బ ప్రత్యేకించి ఈ ల్యాండ్ ఎలినేషన్ మీద పోరాటం అయితే చేసింది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 1959 ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం లింక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఆదిలాబాద్, ఖమ్మంలో ఈ ట్రైబల్ ఏరియాస్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఈ ట్రైబల్స్ని ఈ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉన్నాయో బారిన పడ్డారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ పోరాటం అయితే ముందుకెళ్ళింది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్ మనం మాట్లాడుకుంటే మాదిగ దండోరాకు సంబంధించి మనకి సపరేట్గా మనం రాయొచ్చు. ఇక్కడ మాదిగ సంబంధించి మాదిగ దండోరా ఏదైతే ఉందో ర్యాలీస్ కానీ, ప్రొటెస్ట్ కానీ, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ జరిగాయి. దండోరా ఫర్ కేటగరైజేషన్గా, రైట్.
సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా తుడుం దెబ్బకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ముఖ్యంగా ట్రైబల్ అజిటేషన్స్ కావచ్చు, సిటిన్స్ కావచ్చు, అంటే ఒక దగ్గర కూర్చొని వాళ్ళ మూమెంట్ చేయడం, లీగల్ క్యాంపెయిన్స్ కావచ్చు, ఇవి కూడా జరిగే 5th షెడ్యూల్ మీద ఫోకస్ చేస్తూ అనేది కూడా మనం ఇక్కడ ఇలాంటివి లింక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫైనల్గా ఆదిలాబాద్, వరంగల్ డిస్ట్రిక్ట్లో తుడుం దెబ్బ లీడర్ సక్సెస్ఫుల్గా ఈ ట్రైబల్ ల్యాండ్స్ మీద కొంత ఎంక్రోచ్మెంట్ మీద పోరాటం చేశారు అనేది కూడా ఇంపాక్ట్గా ఆబ్జెక్టివ్స్ అనేవి కూడా మనం ఇక్కడ చెప్తాం, రైట్. నెక్స్ట్ ఇంపాక్ట్ అంటే ప్రభావాలు లేదా రిజల్ట్స్, ఫలితాలు ఏంటి, ఈ మూమెంట్స్ జరిగాయి, ఓకే, ఎందుకు జరిగాయి, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఉన్నాయి, దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఏంటి అనేది అడిగారు. ఫస్ట్ ఇంక్రీజ్డ్ అవేర్నెస్ అండ్ పొలిటికల్ మొబిలైజేషన్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. రాజకీయ పరంగా వాళ్ళ అణచివేతకు సంబంధించి అదేవిధంగా అవగాహన పెంచేది అనేది చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ ట్రైబల్ పీపుల్కి సంబంధించి మాట్లాడుకుంటే, రైట్. ఇక్కడ మాదిగ దండోరాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే సిగ్నిఫికెంట్గా 1990లో పొలిటికల్ రికగ్నిషన్ అనేది తీసుకొచ్చింది. నెక్స్ట్ మనకి పాయింట్ చెప్పుకుంటే లెజిస్లేటివ్ అండ్ పాలసీ అవుట్కమ్స్ కూడా మనం మాట్లాడుకోవాలి కంపల్సరీ ఇక్కడ. ఎందుకంటే రామచంద్రరాజు కమిషన్ గురించి చెప్పుకున్నాం, రైట్. సో అదేవిధంగా గవర్నమెంట్ ఆర్డర్కి సంబంధించి జీవో నెంబర్ 58 ఏదైతే ఉందో 2000లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. దీనికి సంబంధించి సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ రిజర్వేషన్. బట్ ఆ తర్వాత కాలంలో 2005లో సుప్రీంకోర్టు దీన్ని స్ట్రక్ డౌన్ చేయడం అనేది కూడా జరిగింది, రద్దు చేయడం, రైట్. ఇవి మనం మేజర్గా ఇంపార్టెంట్గా మనం పాయింట్స్ రాస్తే చాలు, ఎగ్జాంపుల్స్ వైజ్ మనకి అవి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది హిస్టరీ వైజ్ ఒక స్టోరీ టైప్ కూడా చాలామంది రాస్తున్నారు, దానివల్ల లెంతీ అవుతుంది. ఏ పాయింట్స్ మనం వ్యక్తపరచాలో అవే లింక్ చేసుకుంటే బెటర్, రైట్. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్, ట్రైబల్ ల్యాండ్ రైట్స్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మేజర్గా తుడుం దెబ్బ మూమెంట్స్ ఎఫర్ట్స్ కావచ్చు, ఇవి మేజర్గా ఫోకస్ చేసిన అంశాలు. ముఖ్యంగా PASA పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు స్కెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ ఏదైతే ఉందో 1996కి సంబంధించి ఇంప్లిమెంటేషన్లో గ్రేటర్ కంట్రోల్ ట్రైబల్స్కి వచ్చేలా దీని పోరాటం అయితే మనకి ఇప్పటికీ ఈ పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్గా డిబేటబుల్గా ఇప్పుడు ఉంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మార్జినైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో అణగారిన వర్గాలకు సంబంధించి ఎంపవర్మెంట్, సాధికారత అయితే జరిగిందనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ తెలంగాణకు సంబంధించి గ్రేటర్ రిప్రజెంటేషన్ వీళ్ళకి ఇవ్వడానికి కూడా ముందుకు వెళ్తున్నారు. సో ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఇంపాక్ట్స్గా మనం పాజిటివ్ ఇంపాక్ట్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం కంక్లూజన్లోకి వచ్చేసరికి ఈ మూమెంట్స్ రెండు స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీ ఏవైతే ఫేస్ చేశారో నిర్మాణ అసమానతలకు సంబంధించి మాదిగ లంబాడ కమ్యూనిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాళ్ళ కమ్యూనిటీస్ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సాధికారత దిశగా ముందుకెళ్లాలనే ప్రయత్నంతో చేశారని చెప్పుకోవచ్చు. ముందుకెళ్తూ ఈ ఇష్యూస్ మనం కంటిన్యూగా ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి, పొలిటికల్ రిప్రజెంటేషన్ పరంగా స్ట్రాంగ్ అవ్వాలి. అదేవిధంగా కొన్ని ప్రొటెక్టివ్ లాస్ ఏవైతే వాళ్ళకి సంబంధించిన ఎన్ఫోర్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది మార్జినల్ కమ్యూనిటీకి సంబంధించి మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అకార్డింగ్ టు ద అప్రోచ్ కీవర్డ్స్, రైట్. ఈరోజు ఆన్సర్ సంబంధించి చూసుకుంటే ఆస్మిన్ జహాన్ రాశారు. ఇక్కడ ఇటీవల 2024 సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసే రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసును పునః సమీక్షిస్తూ తీర్పుని 6-1 నిష్పత్తిలో వెలువరించారనే కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ 1980 నుండి తెలంగాణలో వెనుకబడిన మరియు గిరిజన సామాజిక వర్గం ఎదుర్కొంటున్న అన్యాయాలను మాదిగ దండోరా తుడుం దెబ్బ ఉద్యమాల ద్వారా పరిష్కారాలు సాధించుకున్నాయనేది కూడా చెప్పారు. చారిత్రక నేపథ్యం కూడా సామాజిక సమాన పంపిణీకి సంబంధించి ఇక్కడ లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ మనం చూసుకుంటే సమాన పంపిణీ గురించి కూడా మనకి ఇక్కడ ఫోకస్ చేశారనేది కూడా చెప్పారు. పరిష్కారాలకు సంబంధించి రాష్ట్ర కేంద్ర స్థాయిలో చట్టాలను తీసుకొచ్చారు. మాదిగ దండారా ఉద్యమ ప్రభావం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ జస్టిస్ రామచంద్ర కమిషన్ కూడా లింక్ చేసుకున్నారు ఇక్కడ. వెరీ గుడ్. ఇటీవల మనం 2024 స్పష్టమైన తీర్పును డివై చంద్రచూడ్ నేతృత్వంలో వెలువడింది అనేది కూడా ఇక్కడ చెప్పుకున్నారు. తుడుం దెబ్బ ఉద్యమ ప్రభావం సంబంధించి ఆర్టికల్ 39A(b) సంబంధించి 1992 PV నరసింహారావు భూ సంస్కరణలకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడారు. 2006 గిరిజన భూ హక్కుల చట్టం కావచ్చు, అదేవిధంగా ఆర్టికల్ 243A సంబంధించి 2023 అటవీ భూ సంరక్షణ చట్టం ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి మరింత రక్షణను, భద్రతను పెంచి అటవీ ఉత్పత్తులను పెంచే దిశగా వెళ్తుండడం గురించి కూడా ఇక్కడ మాట్లాడారు. ఫైనల్గా సామాజిక న్యాయం, సమపంపిణీ తెలంగాణలోనే కాకుండా భారతదేశం అంతటికీ వర్తించే విధంగా ఈ ఉద్యమాలు మార్పును తెచ్చి సమగ్ర అభివృద్ధిని పొందే దిశగా తెలంగాణ రాష్ట్రం పురోగతి చెందుతుంది అనేది కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. హోలిస్టికల్గా అన్ని
డిఫరెంట్ యాక్ట్స్ కావచ్చు, కమిషన్ కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లింక్ చేసుకున్నారు. బట్ ఇక్కడ కొంత ఆర్గనైజింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఉద్యమాల చారిత్రక నేపథ్యం ఓకే, బట్ ఇక్కడ అణగారిన వర్గాల సమస్యలను ఎలా పరిష్కరించాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఫోకస్ అనేవి ఒక కంటిన్యూడ్ అంటే ఆబ్జెక్టివ్స్ అండ్ లక్ష్యాలు కూడా ఇక్కడ రాయొచ్చు ఇన్ బిట్వీన్. దాంతోపాటు ఫైనల్గా ఇంపాక్ట్ అనేది వాటి మీద లింక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్యాసేజ్ చట్టం కూడా లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకున్న ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి ఈ జీవో 58 సంబంధించి కూడా లింక్ చేసుకోవచ్చు, రైట్. సో ఇవి మేజర్గా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఓకే. సో ఈ పర్టికులర్ ఆన్సర్కి మనం 5.5 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో కీప్ ఇట్ అప్. సో ఇవి మనకి ఈరోజు 5 ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ phase 2 అంటే సెక్షన్ 2 ఆఫ్ పేపర్ 6th, రైట్. సో అయితే టుమారో క్వశ్చన్ ఫర్ 30th September 2024 డే 82కి సంబంధించి మనం మాట్లాడుకుంటే పేపర్ 6 తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సెక్షన్ 3 టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 to 2014 5 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి తీసుకుంటున్నాం. సో ఇక్కడ టాపిక్ సంబంధించి మాట్లాడుకుంటే ఫార్మేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, పౌర సమాజ సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. రోల్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ పార్టీస్, వివిధ రాజకీయ పార్టీల పాత్ర తెలంగాణ మూమెంట్లకు సంబంధించి. అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా 4th క్వశ్చన్ మిలియన్ మార్చ్ అండ్ సకల జనుల సమ్మె అనేది కూడా మనం ఇక్కడ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 క్వశ్చన్లు రాసి AKS యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.